సో దయచేసి నా మొదటి డిమాండ్ ఏంటి అంటే ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, సనాతన ధర్మాధికారిని, ఓ సనాతన ధర్మాధికారి, మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతకి ఎవరు ఇబ్బంది కలిగించినా వాళ్ళు నాశనం అయిపోతారని మీరు ఏదైతే చెప్పారో అదే విధంగా అపవిత్రం జరుగుతున్నా చూస్తూ మెదలకుండా కూర్చున్న వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. ఆ నాశనం అయిపోయే అవకాశం ఉన్న పరిస్థితుల్లో దయచేసి దీని మీద మీరు స్పష్టమైనటువంటి ప్రకటన చేయండి రాష్ట్ర ప్రభుత్వం సాక్షిగా అని నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. అయితే నిన్నటి నుంచి నేను 3 రోజుల నుంచి చూస్తున్నా, 2 రోజుల నుంచి. యాక్చువల్గా నిన్నే ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉంది, బట్ కాకినాడలో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన మీద, ఆ విస్ఫోటనం మీద అక్కడికి వెళ్ళి రావడంతో ఈరోజు అయింది. నేను 2 రోజుల నుంచి చూస్తున్నా. మా మిత్రుడు మూర్తి గారు, ఇంకొక మిత్రులు సాంబశివరావు గారు ఏమైనా డిబేట్ పెడతారేమో దీని మీద అని. ఎందుకంటే నేను కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తాను, దీని మీద డిబేట్ పెడితే ఏం స్టాండ్ తీసుకుంటారో అని. ఎందుకు అంటే పాపం దుర్మార్గంగా పరిస్థితి ఏంటి అంటే డిబేట్ పెట్టేవాళ్ళే. ఫస్ట్ ఏమో మూర్తి గారు, సాంబశివరావు గారు, వీరి అధినేత బిఆర్కే నాయుడు గారు ఇది ఏఐ టెక్నాలజీ ఫేక్ వీడియోస్ అనేటువంటి ఒక స్టాండ్ తీసుకున్నారు. పాపం దాని మీదే నిలబడి ఉన్నట్టు ఇబ్బంది ఏమి ఉండేది కాదు. దాన్ని పక్కన పడేసి ఆవేశంలో సోషల్ మీడియాలో పోస్టులు చూసి ఆవేశంలో పుసిక్కుమని బిఆర్ నాయుడు గారు మీడియా సమావేశం పెట్టి దాంట్లో అక్కడక్కడ మాత్రమే ఎడిటింగ్ జరిగింది, దాంట్లో అయినా వల్గారిటీ ఏముంది అన్నారు. అర్థం కాల మూర్తి గారికి, సాంబశివరావు గారికి. అయ్యో సాయంత్రం డిబేట్ కూర్చున్నామని ఫేక్ వీడియోలు అని పెడదామనుకుంటే పుసిక్కుమని ఈ ముసలాయన, ఈ పెద్ద ఆయన పైన కూర్చున్నాం మెదలకుండా కూర్చున్నా ఉండక ఇది సగం అక్కడక్కడే ఎడిట్ చేశారు అంటే అది పూర్తి మంచి వీడియోనే అక్కడక్కడే ఎడిట్ చేశారని చెప్పి మూలిగా నెక్క మీద తాటికాయ వేసుకున్నాడు, బుద్ధిందా బుర్రందా అని తిట్టుకున్నారంట. సో ఈయన ఒక స్టాండ్ మీద అది A1 ఫేక్ ఏఐ టెక్నాలజీ ఫేక్ వీడియో అని దాని మీద ఉన్నట్టయితే వాళ్ళు సాయంత్రానికి డిబేట్లు నడిపేవాళ్ళు. అప్పటికి పాపం చాలా మంది యూట్యూబర్లు అప్పటికే ఏఐ టెక్నాలజీ అసలు పవిత్రమైనటువంటి బిఆర్కే నాయుడు గారి మీద ఈ అపవిత్రమైనటువంటి ఈ పోస్టులు ఏంటి, ఫేక్ వీడియోలు ఏంటి, డీప్ ఫేక్ వీడియోలు ఏంటి అని మొదలుపెట్టేశారు. ఎప్పుడైతే బిఆర్కే నాయుడు గారు మీడియా సమావేశం పెట్టి అక్కడక్కడ మాత్రమే ఇవి అయినా అసలు దాంట్లో సమస్య ఏంటుంది మీకు చెప్పండి, నాకు అర్థం కాదు. 32 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. దాంట్లో వల్గారిటీ ఎక్కడుంది? అది నిజమే అనుకుందాం, వల్గారిటీ ఎక్కడుంది అనేటప్పటికీ ఎవరికి అర్థం కాదు. అటు పోయే ట్రైన్ మళ్ళీ తుర్రమని వెనక్కి తిరిగి వచ్చింది. ఇక్కడ రావాలంటే పట్టాలు లేకపోయినాయి, రైలు తిరగటానికి. పోయే ట్రైన్ పోనీయకుండా సరే వెనక్కి తిప్పి బ్రేక్ వేసి వెనక్కి తిప్పారు బిఆర్ నాయుడు గారు. ఏం అర్థం కాదా? ఏం పెడతారు మీడియా అని సమావేశాన్ని చూసా. ఇరాకు యుద్ధం నుంచి 2 రోజుల నుంచి కొట్టేస్తున్నారు TV5 వాళ్ళు. ఇరాకు యుద్ధం అంట. ఎక్కడ బిఆర్కే నాయుడు గారి మీద యుద్ధం చేస్తుంది సోషల్ మీడియా, ఈ యుద్ధం మీద డిబేట్ పెడదామని లేదు వీళ్ళకి. ఇప్పుడు బిఆర్కే నాయుడు గారి మీద యుద్ధం కంటే కూడా, ఆయన మీద పాపం సోషల్ మీడియా చేసే యుద్ధం కంటే కూడా వాళ్ళకి ఇరాకు యుద్ధం చాలా ప్రాముఖ్యం అనిపించింది. ఇరాకు యుద్ధం మీద సాంబశివరావు గారు, మూర్తి గారు విపరీతమైనటువంటి డిబేట్లు పెట్టేసేసి అసలు భారతదేశానికి సంబంధం లేకపోయినా అసలు ప్రపంచం గురించి వాళ్ళు పడుతున్నటువంటి బాధ, ప్రపంచం గురించి వాళ్ళు చేస్తున్నటువంటి యాగి అంతా యాగి కాదు. నేను 2-3 మీడియా సోదరులకు కూడా అంటే ఒకసారి వీడియో వేసి చూపించాలనిపించింది నాకు. దశాబ్దాలుగా ఒక కుటుంబంతో ఉన్న సన్నిహితాన్ని, ఆత్మీయతని అడ్డం పెట్టుకొని దానికి ఫేక్ జోడించి ఇష్టారీతిగా తిరుపతితో సంబంధం లేని, టీటీడీతో సంబంధం లేని 2-3 దశాబ్దాలుగా సన్నిహిత కుటుంబాలుగా ఉన్న మధ్య ఉన్న ఒక ఫోటోని, అది కూడా 20 ఏళ్ల క్రితం, ఒక 5, 6, 10 మందో ఒక తీర్థయాత్ర చేస్తే మార్పు చేసి ఎడిట్ చేసి ఇద్దరినే చూపిస్తూ హాల్లో కూర్చుని ఫోటో మాట్లాడుతున్న మాటల్ని లేదు ఆత్మీయంగా ఉన్నటువంటి దృశ్యాన్ని ఫేక్ చేసి ఆత్మీయంగా ఉన్నటువంటి దృశ్యాన్ని అంటే ఫేక్ చేశారంట. 20 సంవత్సరాల క్రితం అంట షిరిడి వెళ్ళిందంటే ఇప్పుడు పెట్టారంట. 25 మంది కూర్చొని అన్నం తింటుంటారంటే వీళ్ళిద్దరిదే ఫోటో పెట్టారంట. కిచెన్ లో అంటే ఆత్మీయంగా ఉన్నది అంట. ఆత్మీయంగా ఉంటామంటే మనం వెళ్ళి ఎలాగనా ఆత్మీయంగా ఉంటామంటే నాకు అర్థం కాలేదు. ఆత్మీయంగా ఉంటామంటే మరి మీ ఆత్మీయతకి తెలుగులో అర్థం ఇదేనేమో నాకు తెలియదు. అంటే అసలు ఈ ప్రపంచంలోనే నీతికి నిజాయితీకి పేటెంట్ రైట్గా ఉన్నటువంటి మా మూర్తి గారి యొక్క
ముఖం చూడండి, వారం రోజుల నుంచి లంకనాలు చేసిన వాళ్ళలాగా, వారం రోజుల నుంచి లంకనాలు చేసి అప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి 4 రోజుల నుంచి జ్వరం వచ్చినట్టు ఎలా అయితే ఉంటుందో ఫేసు, మామూలుగా వేరే దాని మీద డిబేట్లు పెట్టమంటే మాత్రం ముఖం అంతా వెలిగిపోతుంది, మామూలుగా వెలిగిపోదు.